మాది వచ్చేసి చిన్నకొత్తపల్లి, గుంటపేట మండలం, కడప డిస్ట్రిక్ట్. నేను వచ్చేసి కారు నాకు బాడుగ ఉంది రా అని కడప నుంచి మా బంధువులు వాళ్ళు పిలవడం, సరే అనేసి నేను వెళ్ళాను. కడప నుంచి కోడూరుకు మాకు వదిలిపెట్టి రావాలి, అనంతరాజంపేట లక్ష్మీపురం పల్లె, అక్కడి రోడ్లోని మెయిన్ రోడ్లోని మామూలు వదిలేసి వద్దురా అనేసి మా బంధువులు పిలిచారు అడిగి. సరే అనేసి వచ్చి నేను కడప నుంచి 8:30కి ఇక్కడ వాళ్ళను అనంతరాయంపేటకి వెళ్ళాను. అనంతరాయంపేటకి పోయేతలకి ఆ ఊరికి పోయేతలకి 11 అయింది నైటు. 11 అవుతూనే ఇంకా ఆడ వాళ్ళని దింపేసి వాటర్ తాగి ఇంకా లగేజ్ అవన్నీ తీసుకొని వచ్చాను సార్. వచ్చేస్తూ ఉండగా అమ్మాయిని నేను ఆ నుంచి వస్తూ ఉంటే మధ్యలో నాకు కొద్దిగా నిద్ర వచ్చినట్టు అనిపించింది. అమ్మాయిని కొంచెం స్లో చేసుకుంటూ వచ్చి అక్కడ సాయిబాబా గుడి నందులూరు దగ్గర చెయ్యూరు పక్కన సాయిబాబా గుడి దగ్గర కొంచెం రెస్ట్ తీసుకొని పోదాంలే అనేసి ఆయన ఆగితే అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది అక్కడ సైడ్ ఉన్నారు. వాళ్ళు అక్కడ ఏమన్నా రోడ్ సైడ్ ఉన్నారు నిలబడుకొని. అక్కడ ఉండేసి వాళ్ళు ఏమన్నా కారు ఏమన్నా ఇబ్బంది పడినారు, ఏమన్నా అప్సెట్ అయిందేమో అనేసి నేను హెల్ప్ చేద్దామనేసి అమ్మాయిని వాటర్ బాటిల్ తీసుకెళ్ళి, అన్న ఏమన్నా మీకు హెల్ప్ చేయమంటారా, వాటర్ ఉంది కావాలన్నా అని అడిగితే కొంతమంది నన్ను చూసి అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్లోకి కొంతమంది వెళ్ళిపోయారు. అయ్యో ఏమైంది వీళ్ళు వెళ్ళిపోయారు అనేసి నాకు అప్పటికీ ఐడియా రాలేదు. ఆమెను అక్కడ ఉన్న కొంతమంది 3 వ్యక్తులు నేను అడిగినాను, అన్న నీళ్ళు ఏమన్నా తాగుతారా, ఏం జరిగిందనా, ఏమన్నా హెల్ప్ చేయమంటారా అంటే నా ఆనాల మధు అనే వ్యక్తి, అక్కడ మా జేసీబీ సుబ్బారెడ్డి అనే ఆయన, వాచ్మెన్ నాయక్ అనే 3 వ్యక్తులు అక్కడ ఉన్నారు. వాళ్ళు నాకు తెలియదు. తర్వాత నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకోగా మళ్ళీ చెప్పారు ఇది జరిగిన తర్వాత. ఈ మాదిరిగా వచ్చేసి ఏం జరిగింది అని నేను అడగా వాళ్ళు వచ్చేసి లంజాగూడగా ఏం పని నీకు ఎలా ఇవ్వను అనేసి మధు అనే వ్యక్తి నన్ను తరుముకుంటానే ఆమెని ఏం పని అంటే ఆమె సుబ్బారెడ్డి అనే వ్యక్తి ప్యాంట్ వేసుకుని ఉన్నాడు. అతను ఈ మాదిరిగా ఉండరా అంటే పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటే ఆమెని నేను ఆడికి పోవట్లేదన్నా, అయినా ఉన్నాను, చెప్పండి అన్న ఏం జరిగిందన్న, మీకు ఏమైనా హెల్ప్ చేయమంటే నేను ఇచ్చినాను, నీళ్ళు ఏమైనా తాగుతారని అడగగా వాళ్ళు వచ్చేసి నన్ను ఏ ఊరు నువ్వు అని అంటే కడప, ఏ ఊరు అనేది అని అడిగితే కడప నాది అని అనేసి చెప్పా. కడప అయితే ఈడ ఎందుకు ఆగినారు కొడక అని చెప్పి ఆమెని కొట్టినారు, 4 కలిసి కొట్టినారు. అక్కడ అమ్మాయిన ఇంకా పక్కన ఉన్న బిల్డింగ్లో ఉన్న మనుషులను రే సుబ్బయ్య, రే నరేంద్ర, తాళ్ళు కట్టెలు తీసుకురా, దొరికినారా ఈ నా కొడుకుని వేసేసి బిల్డింగ్లో తీద్దాంరా అని చెప్పి వాళ్ళు పిలుస్తాంటే అన్న ఏందన్నా నేనేదో హెల్ప్ చేయడానికి వస్తే మీరు ఏందన్నా ఇట్లా చేస్తున్నారని అడిగినా కానీ వాళ్ళు ఏం నా మాట వినిపించుకోకుండా మూకుముడిగా అందరూ కలిసి నా మీద దాడి చేసేసినారు. నేనేం చేసుకోలేక అన్న ఎందుకన్నా అనేసి చాలా భంగపడ్డాను. బిల్డింగ్లోకి లాక్కుని పోయేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు రోడ్లోంచి. అన్న ఎందుకన్నా మరి చేస్తున్నారు, కొత్తగా పెళ్లి చేసుకున్నాను ఒకటి నాకు సంవత్సరం అయింది, ఆ పాపకు ఆ పాపకి ఏం తెలియదన్నా, ఆ పాప చిన్న పాప కొంచెం వదిలిపెట్టండి అన్న, మీకు ఏం కావాలో తీసుకోండి, కార్యం ఉన్నా. అప్పుడు సుబ్బారెడ్డి అడిగాడు ఏముందిరా నీ జేబులో అని అడిగి ఆమెను కొట్టి ఆమె నా జేబులో కారు కీసు సెల్లు ఎన్ని పెరుక్కున్నాడు. అన్న మీకు ఏమైనా కావాలంటే తీసుకోండి అన్న, సెల్లు కావాలనే తీసుకోండి, కానీ నన్ను వదిలేయండి అన్న, కొత్తగా పెళ్లి చేసుకున్న ఆ పాప అన్యాయం అయిపోతుంది ఈ మాదిరిగా అనేసి నేను చాలా బాధపడ్డాను. వాళ్ళకి కాళ్ళ మీద కూడా ఆయన ప్యాంట్ వేసుకోండి, అతని మీద కాళ్ళ మీద కూడా పట్టాను, నా వదిలేయండి అలా ఇక్కడే పెళ్లి చేసుకున్నాను, నాయకుడికి ఇట్లా ఆ పాపకి ఊరు లేరు, నా లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, ఎంతో బాధపడినా కానీ పట్టించుకోకుండా అమ్మాయిని బిల్డింగ్లోకి తీసుకురారా, ఫస్ట్ తీసుకురారా అని చెప్పి అమ్మాయిని లాక్కొని పోతా ఉన్నారు. లాక్కోపోతా అంటే అమ్మాయిని నేను చంపేస్తారని నేను వాళ్ళ మధ్య నుంచి ఇడిపించుకున్నామని అటు ఇటు ముసిగితే ఆమెను మళ్ళీ వెనకుండా వచ్చి ఒక వ్యక్తి నాకు వెనకుండా వచ్చి తల మీద కొట్టాడు సార్. తల మీద కొడితే అట్లా వెనక్కి పడిపోయిన తర్వాత అమ్మాయిని మళ్ళీ ఈ ప్యాంట్ వేసుకునే అతను వచ్చేసి ఆయన పేరు సుబ్బారెడ్డి అంట. అమ్మాయిని ఇక్కడ టెస్ట్ పైన తన్నాడు, అన్న సుబ్బారెడ్డి అన్న వాళ్ళని పడిపోతానని అంటే అమ్మాయిని నేను అట్లా బోల పడిపోతాను. అమ్మాయిని తాళ్ళతో కట్టేది అయినా కూడా నువ్వు పట్టుకునేది ఏందని ఆయన సుబ్బారెడ్డి అని మొదలుగా ఈ నీడ్స్ కుంపాలలో లోపలికి అనేసి ఆయన సుబ్బారెడ్డి అతను చెప్పినాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక 8 మంది దాకా 6-7 మంది దాకా ఉన్నారు. కూడా
వాళ్ళకి కొంతమంది పేర్లు తెలియదు, వాళ్ళు ఈ మాదిరిగా పిలుచుకుంటా ఉంటే నేను విన్నా. వాళ్ళందరూ వచ్చేసి నన్ను లాక్కొని ఈడ్చుకుంటూ పోయారు. ఈ సుబ్బారెడ్డి అతను గట్టిగా మెడకు తాడేసి, టెంకాయ తాడేసి ఇక్కడ లాగాడు. లాగిన తర్వాత మెడకంతా బిగించుకుపోయినది. ఏమైనా నా పడుకుంటే ఆమె వేరే అతను ఈ మాదిరిగా వదిలేయి వాళ్ళు చేద్దాము, లోపలికి తీసుకుపోయి రోడ్డు మీద వద్దు లోపలికి అన్నాడు. వెంటనే ఆమె ఫుల్లో భయపడిపోయినాము. అప్పటికే కాలు చేతులన్నీ కట్టేసి ఆమె రోడ్డు మీద ఈడ్చుకుంటూ పోయి బిల్డింగ్లో వేసేసినారు. అప్పుడు టైం వచ్చేసి 12:30 అయింది, రాత్రి 12:30 అయింది. ఆ టైంలో ఎవరూ లేరు, కనీసం ఎవరు కూడా ఆపలేదు. 2 కార్లు అటు దోమను పోతామని వాళ్ళని కూడా చాలా హెల్ప్ చేయండి అన్నా కానీ ఎవరు ఆపలేదు. ఈ మాదిరిగా నన్ను తీసుకువెళ్ళి బిల్డింగ్లో బండి చేసినారు. అప్పుడు చెప్పినాను, నేను పక్క ఊర్లోనే ఇక్కడే నాగిరెడ్డిపల్లిలో పెళ్లి చేసుకున్నాను. ఈ మాదిరిగా నేను కొత్తగా చేసుకున్నాను. ఈ మాదిరి మా బంధువులు పలానోళ్ళు అని చెప్పినా కానీ వదిలిపెట్టలా. ఆయన మళ్ళీ తర్వాత చేపల మొదం అని మా బంధువులు ఉన్నారు, వాళ్ళు కూడా అడిగి కనుక్కున్నా ఇట్లా అని అంటే అప్పుడు చేపల మొదలు అనే వ్యక్తి వాళ్ళకేమో తెలుసు అంటే అప్పుడు ఆమెను నాకు మెడకున్న తాడు ఆమెను తీసేసి ఆమెను ఇంకా ఎవరు తెలుసు ఎప్పుడు నీకంటే ఇట్లా నాగిరెడ్డిపల్లి మా అత్తగారు ఉన్నారు, ఇట్లా రైల్వేలో పనిచేస్తూ ఉన్నాడు మా మామ, ఆయన కూతుర్ని నేను చేసుకున్నాను ఈ మాదిరిగా అని అంటే అప్పుడు వాళ్ళందరికీ ఫోన్లు చేస్తే వాళ్ళు ఆ టైంలో లిఫ్ట్ చేయలేదు. 2:30 టైం, ఆ టైం దాకా అప్పుడు దాకా కొడుతూనే ఉన్నారు. అప్పుడు 2:30కు వాళ్ళు ఫోన్లు చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ మధు వాళ్ళ బామర్ది గారికి చేసినాడు. ఆ నుంచి ఆమెను బంధువులు ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడి ఆ నుంచి సరే అని చెప్పి వదిలిపెట్టినారు. ఆమెను ఆ నుంచి పోలీస్ స్టేషన్కి నేను చెప్పి వాళ్ళ దాని నుంచి బయలుదేరి వచ్చేసి పోలీస్ స్టేషన్ నందలూరు పోలీస్ స్టేషన్కి వచ్చేసి అక్కడ సార్ కాపాడండి సార్ అని నేను అక్కడికి వెళ్తాను. ఆమెను అక్కడ ఉన్న కానిస్టేబుల్ సార్ గారు వచ్చేసి ఏమైంది బాబు అని నన్ను దగ్గరికి తీసుకొని ఈ మాదిరి నీళ్ళు తాగునైనా ఏమైంది అని చెప్పు అంటే, సార్ ఈ మాదిరి అక్కడ రోడ్డు దగ్గర మనుషులు ఉంటే ఏమన్నా డ్రైవర్లు ఏమన్నా ఇబ్బంది పడ్డారు, ఏమన్నా రోడ్డుకు దగ్గరలో ఏమన్నా పడ్డిందని అనేసి నేను అక్కడికి వెళ్ళాను సార్. నాకు అమ్మాయిని కొట్టినారు సార్ నన్ను. అమ్మాయిని దర్బార్ సార్ నేను చూసుకుంటా, నేను ఉన్నానైనా నువ్వు నిమ్మలపడదు అని చెప్పి నీళ్ళు ఇచ్చాడు సార్. నువ్వు గమ్మునుండు భయపడకు అని అనేసి నీళ్ళు ఇచ్చి తాపి అమ్మాయిని చెప్తూ ఉండగా అంతలాగే మళ్ళీ ఆడికి ప్యాంట్ వేసుకున్న అతను మధు అనే ఇద్దరు వచ్చినారు సార్. ఆడికి అతను వచ్చేసి అమ్మాయిని నందలూరు పోలీస్ స్టేషన్కు వచ్చినారు. నందలూరు పోలీస్ స్టేషన్కి వచ్చి వీడికి కాదురా పోలీస్ స్టేషను రాజంపేట మాది వచ్చేది మన్నూరు స్టేషన్కి పోదాం రా, వీడికి వచ్చి ఏం చేస్తావురా నువ్వు, వీడు చూస్తారు ఆడికి రా నేను కొడుకు నీకంతా తెలుస్తాను అనేసి అన్నారు. అంటే ఆమెని నేను ఉండేసి నేను రాను, నేను పోను సార్ వాళ్ళతో అని నేను గట్టిగా చెప్పినాను, నేను రాను నేను పోను అని. అక్కడ ఉన్న దర్బార్ సార్ కానిస్టేబుల్ సార్ గారు, అయ్యా వాడు భయపడి ఇక్కడికి వచ్చాడయ్యా స్టేషన్కు, ఇది స్టేషన్ అనుకుంటున్నారా లేకంటే మీ ఊరు అనుకుంటున్నారా, ఇది ఏమనుకుంటున్నారు మీరు, వాడు భయపడి వచ్చే మేము చూసుకుంటాము మీరు పోండి ఫస్ట్ అని అన్నారు. అన్నాక నా అమ్మాయిని అక్కడున్న సారు ఏఎస్ఐ సార్కి మన్నూరుకు ఫోన్ చేసి ఇట్లా మీ దాంట్లో ఇట్లా మీ ఏరియాలో మరి గొడవ జరిగింది, ఆ పిల్లడు తప్పించుకొని వచ్చి నా దగ్గరకు వచ్చి ఇక్కడ ఉన్నాడు, ఇట్లా జరిగింది అబ్బాయిని బాగా కొట్టారు అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు సార్. సరే మేము వస్తున్నాము అని చెప్పి వాళ్ళు వస్తూ ఉన్నారు. అప్పటికి నాకు పెయిన్స్ ఎక్కువైపోయి సార్, నాకు నొప్పులు ఎక్కువగా ఉన్నాయి, మా భార్యకి ఫోన్ చేయండి సార్. నా ఫోన్ వాళ్ళు పెరుక్కున్నారు, నా కాడ లేదు సార్, నా ఫోన్ పెరుక్కొని పైకి కొట్టేశారు వాళ్ళు. అయిన తర్వాత మా భార్యకి ఫోన్ చేసి ఇట్లా అమ్మ ఇట్లా మీ భర్తను ఇట్లా కొట్టినారు గుర్తు తెలియని వ్యక్తులు, వాళ్ళు ఇప్పుడు మళ్ళీ స్టేషన్ కాడికి వచ్చినారు, ఈ మాదిరిగా ఇక్కడ ఉన్నాడు స్టేషన్లో, ఈ మాదిరిగా జరిగిందమ్మా అచ్చి పంపించినాను, నువ్వు వస్తావమ్మా ఇక్కడికి అంటే సార్ వస్తానా సార్ అని చెప్పింది. అవును వస్తాను అని చెప్పి నాకు అప్పటికి పెయిన్ ఎక్కువయ్యి చేతికి పట్టుకునే విరిగిపోయి ఉన్నది. ఆమెని అప్పటికి వాపు వచ్చేసి పెయిన్ వచ్చేస్తుంటే సార్ నేను తట్టుకోలేకున్నానంటే అప్పుడు అక్కడ ఉన్న దర్బార్ సార్ కానిస్టేబుల్ సార్ గారు అంబులెన్స్ 108కి ఫోన్ చేసి అయ్యా ఇట్లా తీసుకెళ్ళి అబ్బాయికి ఇబ్బందిగా ఉందంటే, సార్ నేను రాజంపేటకి వెళ్ళను కడపకి వెళ్తాను సార్, నాకు ట్రీట్మెంట్ ఆడ బాగా చేస్తారు, రాజంపేటలో ఉందో లేదో నాకు చేయండి ఫ్రాక్చర్ అయిందనంటే ఆమె సరే అని అక్కడున్న అంబులెన్స్ వాళ్ళంతా ఆమెను పర్మిషన్ ఇచ్చుకొని ఆమెను కడపకు వచ్చారు. కడపకు వచ్చి రిమ్స్లో జాయిన్ చెప్పినట్టు వస్తామంటే మార్గం మధ్యలో మా భార్య ఇంటిపెట్టలో రాజంపేట పోలీస్ ఇక్కడ రిమ్స్కి వస్తే మా భార్య నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ రిమ్స్ పోలీసులు వచ్చి వాళ్ళకు అక్కడ మన్నూరు పోలీస్ స్టేషన్కి ఇంటిమేషన్ ఇచ్చారు.
ఇక్కడ మీ ఏరియాలో ఈ మాదిరి గొడవ జరిగింది, ఈ మాదిరిగా ఇక్కడ రిమ్స్లో ఉన్నాడు అబ్బాయి, ఇట్లా డాక్టర్ సర్టిఫికేట్ ఈ మాదిరి డాక్టర్ చెప్పారు మాకు అని చెప్పి ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు మన్నూరు పోలీసులు సార్ వాళ్ళు వేసేసారు. వీళ్ళు వచ్చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి నా కాడ అదే ఇన్ఫర్మేషన్ రాసుకొని ఎక్కడ జరిగింది అని తీసుకొని వెళ్ళారు సార్.